తిరుపతి నగరంలో వస్త్ర దుకాణంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూం 3వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. తిరుపతి నగరంలో వస్త్ర దుకాణంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూం 3వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా యాజమాన్యానికి సిబ్బందికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రామచంద్రారెడ్డి అభినందనలు తెలిపారు. ఒకప్పుడు కంచి చీరలు కొనడానికి కాంచీపురం వెళ్లేవారని ఇప్పుడు అక్కడ ధరలతో తిరుపతి కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ షోరూంలో దొరుకుతున్నాయని తెలిపారు. అందరికీ నమస్కారం. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ అనే వస్త్ర ప్రపంచాన్ని ఈరోజు మనం చూస్తున్నాము. తిరుపతి ప్రజానీకానికి కంచి పట్టులు కావాలి అనుకుంటే నేరుగా కంచికి వెళ్లేవాళ్ళు గతంలో అటువంటి అవసరం లేకుండా తిరుపతి నగరవాసులకే కాకుండా చుట్టుపక్కల వాళ్లకు కూడాను కంచిలో తయారైన అదే ధరకి అదే వస్తువుల్ని మహిళా తిరోమణులకి ఇక్కడ వాళ్ళు అందిస్తున్నారు. ఇది చాలా గొప్ప విషయం, మనందరికీ కూడాను చాలా గర్వకారణమైంది. ఇంకొకటి పేరెన్నిక గన్నది నమ్మకానికి నిలువుట అద్దం లాంటి ఈ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ యొక్క నిర్వాహకుల్ని ఈ సందర్భంగా అభినందిస్తున్నాను. ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళు కూడాను వచ్చిన కస్టమర్లతో చక్కగా మాట్లాడి వాళ్ళకు ఏ విధమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటిని గుర్తించి వాళ్ళకు అనుకూలంగా మసులుకుంటున్నారని కూడా మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది. దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పెళ్లి కోసం, పెళ్లి పట్టు చీరల కోసం బయటకు వెళ్లాల్సిన అవసరం లేదు. మన వాళ్ళకి అందరికీ ఒక నమ్మకం, కంచిలోకి వెళ్తే మంచి బట్టలు దొరుకుతాయి, అక్కడ తీసుకోవాలని. అదే కొరతని అదే కంచిలో తయారైన చేనేత పట్టు చీరలు తెచ్చి ఇక్కడ అదే ధరకు వీళ్ళు అమ్మడం మనకందరికీ చాలా సంతోషం. ఇటువంటి కార్యక్రమాలు ఇక్కడ ఇంకా కూడా కొన్ని జరగాలని మనం కోరుకుంటూ, తిరుపతి నగరవాసుల మనసులు దోచుకుంటున్న ఈ కాంచీపురం సిల్క్స్ పెరుమాళ్ సిల్క్స్ వాళ్ళ సిబ్బందికి, యాజమాన్యానికి అందరికీ మంచి జరగాలని తెలియజేస్తూ 2 ఏళ్లు పూర్తి చేసుకుని 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా వాళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి విజయం సిద్ధించాలని మనసారా కోరుకుంటున్నాను. పెరుమాళ్ సిల్క్స్ 2022 నవంబర్ 22తో ప్రారంభించడం జరిగిందండి. నేటితో 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరం అడుగు పెడుతున్నాం. దీనంతటికీ మా యొక్క తిరుపతి పుర ప్రజల యొక్క ఆదరాభిమానాన్ని చెప్పుకోవచ్చు. మేము తిరుపతి పుర ప్రజలే కాదండి, యావత్ భారతదేశం నుంచి ఈ తిరుపతి దర్శనానికి వచ్చేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ నుంచి కంచికి వెళ్ళి అక్కడ పట్టు చీరలు కొనేవాళ్ళు. ఇక్కడ కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ ఏర్పాటు చేసిన తర్వాత కంచికి వెళ్ళకుండా ఇక్కడే కొనేసి ఇక్కడ నుంచి వాళ్ళు రిటర్న్ వెళ్ళిపోతున్నారు అనమాట. అంటే కంచి నుంచి ఏదైతే రేట్లు ఉంటాయో అదే రేటుకి ఇక్కడ అమ్మకాలు జరుగుతున్నాయి. కాబట్టి కస్టమర్లు అయితేనే యావత్ భారతదేశంలో ఉన్నటువంటి తిరుపతి దర్శనానికి వచ్చేటువంటి వాళ్ళ యొక్క కస్టమర్ల యొక్క ఆదరాభిమానాలు ఇలాగే ఉండాలని కోరుకుంటూ, ఇలాగే మాకు రాబో రోజుల్లో ఇలాంటి అభిమానం మళ్ళీ చూపిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.